బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిపిఎం కీలక నేత సీతారాం యేచూరి ఆరోగ్యం క్షీణించింది. ఢిల్లీ ఎయిమ్స్ లో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సీతారాం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికే సిపిఎం నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి. సిపిఎం జాతీయ నేత సీతారాం యేచూరి అస్వస్థకు గురైనట్టుగా తెలుస్తోంది. డాక్టర్స్ కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్స్ మరి ఎలాంటి ఎన్ని రోజుల నుంచి ఈ కండిషన్ లో ఉన్నారు, ప్రస్తుతం ఎలాంటి కండిషన్ లో ఉన్నారు, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? అయితే దాదాపు అంటే మనం చూస్తే గత కొంతకాలంగా తన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఆయన ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఎయిమ్స్ లో తనని జాయిన్ చేశారు. దాదాపు 72 సంవత్సరాల ఏజ్ ఉన్న సీతారాం యేచూరి గురించి అంటే దేశవ్యాప్తంగా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు తను. అంతేకాకుండా చాలా సందర్భాల్లో ముఖ్యంగా యూపీఏకి సంబంధించి ప్రతి సందర్భంలోనూ ప్రభుత్వం ఏర్పడడానికి తను చేసిన కృషి అనేది చాలా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మాత్రం ఏంటంటే తను శ్వాసకోశ వ్యాధితో బాధపడడంతో పాటు తనకంటే ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్న తన ఐసీయూలో ఉంచి తనని ప్రస్తుతానికి చికిత్సను అందిస్తున్నారు. కాబట్టి కొద్దిగా క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నారు కానీ మనం చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అంటున్నారు. ఏమన్నా హెల్త్ బులెటిన్ లాంటిది రిలీజ్ చేసే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికీ అంటే తనకు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిస్థితిని అయితే వివరిస్తున్నారు. అంటే బులెటిన్ దాన్ని స్పెసిఫిక్ గా రిలీజ్ చేయకపోతే ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితులు అయితే కుటుంబ సభ్యులకి అలాగే అక్కడ ఉన్న కీలకమైన నాయకులందరికీ చెప్తూనే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే మాత్రం తన సిచ్యువేషన్ కొద్దిగా క్రిటికల్ గా ఉంది. అంటే క్రిటికల్ నుంచి ఇంకొద్దిగా అంటే ఇంకా కొద్దిగా దిగజారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది జాతీయ నాయకులందరూ కూడా ఢిల్లీకి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన నాయకులు తన గత ఉద్యమ సహచరులు కానివ్వండి, లేకపోతే పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు కీలకమైన కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే ఎయిమ్స్ కి చేరుకుంటున్నారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే తను పరిస్థితి విషమించింది అనేది చెప్పవచ్చు. అయితే ఇప్పటికిప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోయినా సరే తన పరిస్థితి విషమంగా ఉందని చెబుతూనే తనకి అవసరమైన క్రిటికల్ కేర్ అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. అంతేకాకుండా కీలకమైన డాక్టర్లందరూ కూడా ఇప్పటికే ఎయిమ్స్ లో తనకి చికిత్సను అందించడంలో నిమగ్నమై ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎయిమ్స్ డైరెక్టర్ కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నారు. కాబట్టి తనని రక్షించే ప్రయత్నం జరుగుతుంది. కానీ బట్ తన శ్వాసకోశ వ్యాధికి సంబంధించిన ఇష్యూ కానివ్వండి, ఊపిరితిత్తుల్లో తనకి అంటే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇంకాస్త మెడికల్ అటెన్షన్ అయితే అవసరం ఉందని అయితే డాక్టర్లు ప్రస్తుతం చెప్తున్నారు. రైట్ చిదంబర్ రెడ్డి, థాంక్స్.